రవితేజ తెలుగు సినిమారంగంలో తన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ సినీ నటుడు. రవితేజ అలియాస్ భూపతిరాజు మరియు రవిశంకర్ రాజు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ఆయన తండ్రి ఫార్మసిస్టైన భూపతిరాజు రాజగోపాల్రాజు మరియు గృహిణి అయిన తల్లి రాజ్యలక్ష్మీ భూపతిరాజు దంపతులకు ముగ్గురు కుమారులలో పెద్దవాడు. ఆయన సోదరులిద్దరూ నటులు కూడా. భూపతిరాజు రఘునాథరాజు అలియాస్ లఘూ కూడా కొన్ని బి-గ్రేడ్ తెలుగు చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. మరియు భూపతిరాజు భరత్రాజ రవితేజతో కలిసి తన కొన్ని చిత్రాలలో స్క్రీన్ స్పీస్ను పంచుకున్నారు. టాలీవుడ్లో తన కెరియర్ను ప్రారంభించడానికి ముందు రవితేజ తన బాల్యంలో ఎక్కువ భాగం జైపూర్, ఢిల్లీ, ముంబై మరియు భూపాల్లలో గడిపారు. తర్వాత ఆయన కుటుంబంతో కలిసి విజయవాడకు వెళ్లి తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ను అభ్యసించడానికి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో చేరారు. అక్టోబర్ 2, 1988న ఆయన గ్రాడ్యుయేషన్ సగంలోనే చెన్నైకి బయలుదేరారు. మే 26, 2002న ఆయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుండి వచ్చిన కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. జూన్ 6, 2003న ఆయనకు మోక్షధ అనే కుమార్తె జన్మించింది. జులై 28, 2006న ఆయనకు కుమారుడు మణిత్ జన్మించాడు. బాల్యం. రవితేజ తన బాల్యంలో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలో గడిపాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్రాజు చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తి. అతనికి వృత్తిపరంగా బదిలీలు ఎక్కువగా ఉండేవి. ఫలితంగా రవితేజ కుటుంబం భారతదేశమంతటా చాలా ప్రయాణించాల్సి వచ్చింది. రవి చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు నేటికీ ఆయన ఆదర్శం మిస్టర్ అమితాబ్ బచ్చన్. చాలాసార్లు ఆయన అమితాబ్ బచ్చన్ సినిమాలను చూసి ఇంట్లో వాటిని తిరిగి నటించేవాడు. అలాంటి ఒక ప్రయత్నంలో ఆయనకు కేవలం 5 సంవత్సరాల వయసులో ఆయన తల్లి షాపింగ్కు వెళ్లినప్పుడు తన గదిలోని సోఫాలకు నిప్పంటించి తన ఇద్దరు సోదరులను అగ్నిగోడ మధ్య ఉంచి వారిని రక్షించాడు. దీనికి అతడు తల్లిదండ్రులతో తిట్లు కూడా పడ్డాయి. కాని సినిమాల పట్ల అతని ప్రేమ రోజురోజుకూ బలపడింది. 11 సంవత్సరాల వయస్సులో అతను బాలీవుడ్లో చేరి అమితాబ్ బచ్చన్లాగా ప్రసిద్ధి చెందడానికి జైపూర్లోని తన ఇంటి నుండి ముంబైకి పారిపోవడానికి ప్రయత్నించాడు. సినిమాల్లో చేరడానికి అతను చేసిన చిన్న చిన్న ప్రయత్నాలన్నింటినీ అతని కుటుంబం ఖచ్చితంగా అడ్డుకుంది. తర్వాత కుటుంబం విజయవాడకు మారింది మరియు అతను తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ను అభ్యసించడానికి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో చేరాడు. ప్రారంభ కెరీర్. సినిమాలపై అతని ఆసక్తి అతన్ని సినిమా పరిశ్రమలోకి తీసుకువచ్చింది. ప్రారంభంలో అతను టెలివిజన్ మరియు సినిమా రెండింటిలోనూ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కాని తర్వాత ఫీచర్ ఫిల్మ్లలో పనిచేశాడు. అతను ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్ మరియు క్రిమినల్ వంటి అనేక బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రాజెక్టులలో పనిచేశాడు. అతను బాలీవుడ్లో కూడా కొన్ని చిన్న సమయం పాత్రలు పోషించగలిగాడు. ఆజ్ కా గూండారాజ్లో చిరంజీవి స్నేహితులలో ఒకడిగా నటించాడు. నిన్నే పెళ్లాడతా సినిమాకు కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు రవితేజ. సినిమాలో చిన్న పాత్ర కూడా చేశాడు. నిన్నే పెళ్లాడతా తర్వాత సింధూరంలో ప్రధాన నటుల్లో ఒకడిగా నటించడం ద్వారా కృష్ణవంశీ అతనికి తగిన వేషం ఇచ్చాడు. సినిమాలపై అతని ఆసక్తి అతన్ని సినిమా పరిశ్రమలోకి తీసుకువచ్చింది. సింధూరం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కెరియర్ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తర్వాత పట్టుకోండి చూద్దాం, ప్రేమకు వెలయారా, పాడుతా తీయగా మొదలైన కొన్ని చిత్రాలలో రెండవ కథానాయకుడిగా నటించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలోని నీకోసం తన మొదటి సినిమా. నూతన దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలోని నీకోసం రవితేజకు చాలా అవసరమైన ఊపునందించింది. నీకోసం సినిమాలో తన నటనకుగాను అవార్డు అందుకున్నాడు. అన్నయ్య, బడ్జెట్ పద్మనాభం, తిరుమల తిరుపతి వెంకటేశ మరియు అమ్మాయి కోసం వంటి చిత్రాలతో అతని ద్వితీయ పాత్రలు మళ్లీ కొనసాగాయి. రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో బిగ్ బ్రేక్ వచ్చింది. పవన్ కళ్యాణ్తో తన తొలి సినిమా బద్రీ హిట్ తర్వాత ఇండస్ట్రీలో స్థిరపడాలని తీవ్రంగా చూస్తున్న పూరీ జగన్నాథన్ రవితేజతో జతకట్టి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ప్రజల నుండి మంచి ఆదరణ పొందింది. అదే అతని కెరియర్లో ఒక మలుపు. తిరిగి ఎంట్రీ ఇస్తున్న వంశీ రవితేజకు దర్శకత్వం వహించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా ఖచ్చితంగా జరిగింది. ఈ సినిమా వంశీని తిరిగి ఇండస్ట్రీలోకి ఆహ్వానించింది మరియు రవితేజకు మరో హిట్ని జోడించింది. ఇంతలో కన్నడంలో ఆ సంవత్సరం అతిపెద్ద హిట్టైన అప్పు సినిమాను తెలుగులో రవితేజతో రీమేక్ చెయ్యాలని అతని స్నేహితుడు పూరీ జగన్నాథన్ నిర్ణయించాడు. ఈసారి అతను కూడా ఈ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఇడియట్ సినిమా వచ్చి రవితేజకు మాస్ హీరోగా ఒక కొత్త ఇమేజ్ను తెచ్చిపెట్టింది.
ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించడంతో అతను హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన రాసిన చంటిగాడు లోకల్ అనే ప్రసిద్ధ వాక్యం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని చాలామంది యువకుల నోట వినిపిస్తోంది. 2003లో రవితేజ ప్రధాన పాత్రలో నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఆ సంవత్సరంలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. 2006 సంవత్సరం రవితేజకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అతను తన కెరియర్లో అతిపెద్ద హిట్లలో ఒకటైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోని విక్రమార్కుడును అందించాడు. ఇది షాక్ అనే రామ్గోపాల్ వర్మ ప్రణోచనంలో పరాజయం పొందినప్పటికీ 2008లో వివి వినాయక్ దర్శకత్వంలోని కృష్ణ చిత్రం రవితేజ మునుపటి అన్ని రికార్డులను బద్దలుకొట్టి అతని కెరియర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది.